జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం రోహిత్. మొత్తం మీద అయితే ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. మనం ముందు నుంచి అనుకుంటున్నదే డిప్యూటీ సీఎం ఒకే ఒకటి ఉంటుంది అని. మనం అన్నట్టుగానే ఒకే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే. అండ్ పవన్ కళ్యాణ్ కేటాయించిన శాఖలను కూడా ఏ విధంగా చూడాలి అంటే ఆయన ఇంట్రెస్ట్ తో ఈ శాఖలను తీసుకున్నారా? డెఫినెట్. అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు పూర్తిగా కూడా ఆయనకి కొన్ని సినిమాలకు సంబంధించిన కమిట్మెంట్, లాస్ట్ టైం జరిగిన కమిట్మెంట్ కొంత ఉంది. ఆ కమిట్మెంట్లో 3 సినిమాలు ఇంకా మధ్యలో ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకి కొంత ప్రాధాన్యత, అంటే అప్పటికి ఆయనకి ఇచ్చిన పంచాయతీరాజ్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్, అందులో రూరల్ వాటర్ సోర్స్మెంట్, ఇవన్నీ కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది దాని మీద. అయినప్పటికీ ఆయన కోరుకున్న విధంగానే తనకు ఏ శాఖలైతే అవసరమైతాయో ఆ శాఖల్ని కేటాయిస్తూనే డిప్యూటీ సీఎం కూడా కేటాయించిన పరిస్థితి మనం మొదటి నుంచి చెప్తూనే వచ్చాం. డిప్యూటీ సీఎం ఓన్లీ ఒక పవన్ కళ్యాణే ఉంటారు. గతంలో వైసీపీలో లాగా 3-4 ఉండకపోవచ్చు అని కూడా మనం చెప్పాం. సో అదే ఖరారైంది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్కి అయితే పెద్దపీట వేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎస్, పవన్ కళ్యాణ్కి వేసి తీరాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు డెఫినెట్గా అతని రోల్ ఈరోజు అందరూ మాట్లాడుకుంటారు. ఈవెన్ ప్రత్యర్థులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని మెచ్చుకునే పరిస్థితికి ఆయన తీసుకొని వచ్చారు. గతంలో 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి పార్టీని కూటమిలో ఏర్పాటు చేయడంలో కీలక బాధ్యత నిర్వహించారు. అలాగే 21 సీట్లు పోటీ చేసి 21 సీట్లని గెలిపించారు. 2 ఎంపీలు పోటీ చేసి 2 ఎంపీలని గెలుపొందిన పార్టీ. సో 100% పార్టీ గెయిన్ అయిన పార్టీ ఏదైనా ఉంది అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా అది జనసేన అని చెప్పాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం రోహిత్. రైట్ కృష్ణమోహన్, మరి కొద్దిసేపట్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఒకసారి రాజేష్ కూడా ఉన్నారు, రాజేష్తో కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు మంత్రులకు కేటాయించిన శాఖలను మరోసారి మీకు వివరిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే శాఖలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. జిఏడి, లా అండ్ ఆర్డర్ కూడా ఆయన దగ్గరే ఉంటుంది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలోకేటెడ్ టు మినిస్టర్స్. ఇతర మినిస్టర్లు ఎవరికి కూడా అలోకేట్ చేయని శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. నారా లోకేష్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ, ఇవి నారా లోకేష్ దగ్గర ఉంటాయి. కింజారపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లు అచ్చెన్నాయుడు దగ్గర ఉంటాయి. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖలు కొల్లు రవీంద్ర దగ్గర ఉంటాయి. నాదెండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ అఫైర్స్ నాదెండ్ల మనోహర్ దగ్గర ఉంటాయి. ఇక పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఈ శాఖలు నారాయణ దగ్గర ఉంటాయి. అనిత వంగలపూడి అనిత దగ్గర హోమ్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హోం మంత్రిత్వ శాఖ వంగలపూడి అనితకు కేటాయించారు. హోం మంత్రిత్వ శాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అనిత దగ్గరే ఉంటుంది. సత్యకుమార్ యాదవ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సత్యకుమార్ దగ్గర ఉంటుంది. డాక్టర్ నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నిమ్మల రామానాయుడు దగ్గర ఉంటుంది. ఎన్ఎండి ఫరూక్ లా అండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఫరూక్ దగ్గర ఉంటుంది. ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్ శాఖకు మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉంటారు. పయ్యావుల కేశవ్కు కేటాయించిన శాఖ ఫినాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోయేది పయ్యావుల కేశవ్. ప్లానింగ్, ఫినాన్స్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్, ఈ శాఖలు పయ్యావుల కేశవ్ దగ్గర ఉంటాయి. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ అనగాని సత్యప్రసాద్ దగ్గర ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కూటమిలో జనసేనకు కీలక శాఖలు కేటాయించారు. 3 మంత్రులకు మొత్తం 10 శాఖలు కేటాయించారు. జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. చంద్రబాబు కేబినెట్లో 3 మంత్రులకు 10 శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే శాఖలు ఇవే: పంచాయతీరాజ్, రూరల్ వాటర్, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. మొత్తం 10 శాఖలు. జనసేన పార్టీ నుంచి గెలిచిన
ఎమ్మెల్యేల దగ్గర ఉంటాయి, ఆ మంత్రుల దగ్గర ఉంటాయి. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాలు వినియోగదారుల శాఖను నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. కందుల దుర్గేష్కు టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ శాఖలు కందుల దుర్గేష్కు కేటాయించారు. జనసేనకు కీలకమైన పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖలు జనసేన దగ్గరే ఉంటాయి. మొత్తం 10 శాఖలు జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల దగ్గర ఉంటాయి, జనసేనకు కేటాయించారు. మొత్తం ఎవరెవరి దగ్గర ఏ ఏ శాఖలు ఉంటున్నాయి? మొత్తం 24 మంది మంత్రుల దగ్గర, చంద్రబాబు నాయుడుతో పాటు 25 మంది దగ్గర ఉండే శాఖలు ఏంటో మీకు వివరిస్తున్నాను. జనసేన కార్యాలయంలో కూడా సందడి వాతావరణం మనకి కనిపిస్తోంది. జనసేన మంత్రులు వీళ్ళే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి, కందుల దుర్గేష్ టూరిజం, సినిమాటోగ్రఫీ జనసేన దగ్గరే ఉంది. సినిమాటోగ్రఫీని కూడా పవన్ కళ్యాణ్కే కేటాయిస్తారు అని కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. సినిమాటోగ్రఫీని జనసేన పార్టీ నుంచి గెలిచిన కందుల దుర్గేష్కే కేటాయించారు. టూరిజం, సినిమాటోగ్రఫీ. టూరిజం గతంలో రోజా దగ్గర ఉండేది, రోజా ఆ శాఖకు మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు కందుల దుర్గేష్ ఆ శాఖకు మంత్రిగా ఉంటారు. సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ దగ్గరే ఉంటుంది. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటాయి. పంచాయతీరాజ్, కీలకమైన పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటుంది. రూరల్ డెవలప్మెంట్, గ్రామాలు అభివృద్ధి శాఖ, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. మొత్తం బాల వీరాంజనేయ స్వామి దగ్గర ఉండే శాఖలు సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ వ్యవస్థ. సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ డిపార్ట్మెంట్ కూడా వీరాంజనేయ స్వామి దగ్గర ఉంటుంది. వాలంటీర్స్ కోసం ఒక ప్రత్యేక శాఖను కేటాయించారు. వీరాంజనేయ స్వామికి ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు. గొట్టుపాటి రవికుమార్కు ఎనర్జీ శాఖను అప్పగించారు. కందుల దుర్గేష్కు టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ శాఖ. గుమ్మడి సంధ్యారాణికి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖను అందించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, R&B, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ శాఖను బీసీ జనార్దన్ రెడ్డికి అందించారు. టీజీ భరత్కు ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ. సవితకు బీసీ వెల్ఫేర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖను సవితకి ఇచ్చారు. వాసంశెట్టి సుభాష్కు లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ శాఖను వాసంశెట్టి సుభాష్కి ఇచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ దగ్గర ఉండే శాఖలు MSME, SERP, SARP, NRI ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ ఈ శాఖను కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. ఇక రామ్ ప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖను రామ్ ప్రసాద్ రెడ్డికి కేటాయించారు. మొత్తం చంద్రబాబుతో సహా మిగిలిన 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. జనసేన దగ్గర 10 శాఖలు ఉంటాయి. జనసేనకు చెందిన 3 మంత్రులు వీళ్ళే. ఒకసారి శాఖలు కేటాయించిన తరువాత సచివాలయం దగ్గర, సెక్రటేరియట్ దగ్గర ఎటువంటి సందడి వాతావరణం కనిపిస్తుందో, ఆ పార్టీల కార్యాలయాల దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తుందో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, శాఖలు కేటాయించిన తర్వాత సచివాలయం దగ్గర ఎటువంటి సందడి కనిపిస్తోంది? ఆయా పార్టీల బీజేపీ, జనసేన, టీడీపీ కార్యాలయాల దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? జనసేన, టీడీపీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సత్యకుమార్కి భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు గెలిస్తే దాంట్లో సత్యకుమార్కి కీలక వైద్య ఆరోగ్య శాఖను కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉదయం వరకు చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి, దేవాదాయ ధర్మాదాయ శాఖ బీజేపీకి వెళ్తుందని. కానీ కీలకమైనటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖని సత్యకుమార్ కేటాయించడం పట్ల ఆ పార్టీ శ్రేణులందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు